వరంగల్లో వరల్డ్ క్లాస్ ఎయిర్పోర్ట్ను నిర్మిస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. దశాబ్ద కాలంగా ఎదురు చూస్తున్న క్లియరెన్స్, పర్మిషన్లు అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని తెలిపారు. దీనికి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వారి జీఎంఆర్ నుంచి కూడా ఎన్ఓసీ లభించినట్లుగా చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరగా భూసేకరణ చేసి ఏఏఐకి ఇస్తే ఎయిర్పోర్ట్ నిర్మించడానికి వారు సిద్ధంగా ఉన్నారన్నారు. తెలంగాణలోని అతిపెద్ద ఎయిర్పోర్ట్, అతిపెద్ద ఎయిర్ బస్సులు వచ్చే విధంగా అందరి సహకారంతో వరంగల్లో ఎయిర్పోర్ట్ నిర్మిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఎయిర్పోర్ట్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తెలంగాణ ప్రజలతో పంచుకోవడానికి నేను కూడా ప్రత్యేకంగా వచ్చాను. ఎంతో కాలం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి పర్మిషన్స్ కోసం అలా వెయిట్ చేస్తున్నారు. దానికి ఈరోజు శాశ్వతంగా ఒక పరిష్కారం ఇస్తూ క్లియరెన్సెస్, అప్రూవల్స్ అన్నీ కూడా కేటాయించాం. దీనికి రెండు సమస్యలు ముందు నుంచి ఉండేవి. ల్యాండ్ ఎక్విజిషన్ తాలూకు సమస్య ఒకటి, అలాగే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి క్లియరెన్స్ ఒకటి. మరి శంషాబాద్ క్లియరెన్సు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. అలాగే ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా ప్రొయాక్టివ్గా 205 కోట్లు రిలీజ్ చేసి 280 ఏకర్స్ అడిషనల్గా ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఎయిర్పోర్ట్ అథారిటీకి ఇస్తామని కూడా నిర్ణయం కూడా చేయడం జరిగింది. దానికి ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరి తాలూకా సహకారంతో ఇది ముందుకు నడుస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి మరొక రిక్వెస్ట్ ఏంటంటే, ఏ చొరవ అయితే ల్యాండ్ ఎక్విజిషన్ కోసం చూపించారో అదే స్పీడ్తో తొందరగా ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి ఇస్తే మేము సిద్ధంగా ఉన్నాం. ఎయిర్పోర్ట్ నిర్మించడానికి ఒక మంచి వరల్డ్ క్లాస్ ఎయిర్పోర్ట్ అక్కడ నిర్మిస్తామని కూడా మేము తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం. ఎంతో కాలం నుంచి, ఎన్నో దశాబ్దాల నుంచి ఉన్నటువంటి కోరిక. ఎందుకనంటే ఒకప్పుడు అతిపెద్ద ఎయిర్పోర్ట్గా వరంగల్ ఎయిర్పోర్ట్ ఉండేది. చాలా సర్వీసెస్ అక్కడ నుంచి నడిచేవి. కానీ తరచూ హైదరాబాద్ మీద ఎక్కువ ప్రమేయం రావడం వల్ల అక్కడ ఆపరేషన్స్ అన్నీ కూడా తగ్గిపోయి ఇప్పుడు ఆగిపోయాయి. ఇప్పుడు చూస్తే రన్వే తాలూకు లెంత్ చాలా చిన్నగా ఉంది. ల్యాండ్ ఎక్విజిషన్తో సపోర్ట్ చేస్తే మంచి ఎయిర్ బస్సులు కూడా దింపే రన్వే కూడా మనం నిర్మించుకోగలం. అదే మాస్టర్ ప్లాన్తో ముందుకెళ్తున్నాం. సో రాష్ట్ర ప్రభుత్వం